Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 43వ పర్ష మాసేయే. మాసేయే అనగా ప్రయాణాలు అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 43వ పర్ష. సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండమునందు ఇది 10వ పర్ష. ఈ పర్ష యొక్క రెండవ అలియా వాక్య భాగములు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము 33వ అధ్యాయము 11 నుండి 49 వచనముల వరకు. ఈ రెండవ అలియా ఇజ్రాయేలీయుల ఐగుప్తు నుండి కనాను దేశం వైపు ప్రయాణంలో వారు శిబిరం వేసిన తదుపరి స్థలాలను వివరిస్తుంది. ఎర్ర సముద్రం నుండి బయలుదేరి వారు సీన్ ఎడారిలో శిబిరం వేశారు. తరువాత దోఫ్కా, అలూష్, రెఫీదీం మరియు సీనాయ్ ఎడారిలోని వివిధ స్థలాలకు ప్రయాణించారు. ఈ భాగం కిబ్రోత్ హత్తావా, హజేరోత్, రిత్మా, రిమ్మోన్ పెరెస్, లిబ్నా, రిస్సా మరియు మరేడు స్థలాలైన హస్మోనా, మోసేరోత్, బనే యాకాన్, హోర్ హగిద్గాద్, ఎడ్బాతా, అబ్రోన్, ఎస్యోన్ గెబెర్, కాదేశ్ మరియు యోర్దాను నది సమీపంలోని మోయాబు మైదానాల వరకు వారి ప్రయాణ మార్గాన్ని వివరిస్తుంది. ఈ వచనాలు ఇజ్రాయేలీల ప్రయాణంలో యావే మార్గదర్శకత్వం మరియు వారి గమ్యస్థానం వైపు నడిపించిన యావే సన్నిధిని నొక్కి చెప్తాయి. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.